రాజకీయం ఒకసారి రుచి మరిగిన తర్వాత వదిలించుకోవటం కష్టమే. ఇకపై రాజకీయాల్లో కొనసాగబోయేది లేదని దాదాపు 8 నెలల కిందట ప్రకటించిన ఓ సీనియర్ నాయకుడు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అప్పటిదాకా తాను ఉన్న పార్టీ నుంచి బయటకు రావటానికి ఆ మాట అన్నానే తప్ప రాజకీయంలో లేకపోతే బతకటం ఎలాగా అన్నట్టుగా సంకేతాలిస్తున్నారు. అధికారం చెలాయిస్తున్న పార్టీలోకి జంపు చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఆయన మరెవరో కాదు, 2 దఫాలుగా విజయవాడ ఎంపీగా గెలిచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేశినేని నాని. ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వినిపిస్తోంది. అయితే తెలుగుదేశం నాయకుడిగా విజయవాడలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిన నాయకుల్లో కేశినేని నాని ఒకరనే చెప్పుకోవచ్చు. అయితే 2019లో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం కనిపించినప్పటికీ విజయవాడలో ఆయన గెలిచారు. అయినా సరే తర్వాత తెలుగుదేశం రకరకాల కారణాల వల్ల ఆయన్ను లూప్ లైన్లో పెట్టింది. అలా ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత బేషరతుగా వైసీపీలో చేరినప్పటికీ 2024లో ఆయన్నే పార్టీ ఎంపీ బరిలోకి దించింది. ఇక ఓడిపోయారు. 2024 జూన్ 10వ తేదీన ఇక రాజకీయాల్లో కొనసాగబోయేది లేదు అన్నట్టుగా తన సన్యాసాన్ని ప్రకటించారు. అయితే తాజాగా కేశినేని నాని మనసు మార్చుకున్నట్లుగా వినిపిస్తోంది. అయితే ఆయన వైసీపీని వద్దనుకుంటున్నప్పటికీ భారతీయ జనతా పార్టీలో చేరటానికి మాత్రం దగ్గుబాటి పురంధరేశ్వరితో పలు విడతలుగా మంతనాలు సాగించి ఉంటున్నారని చాలా మంది చెప్పుకుంటున్నారు. అయితే దీనికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య బెజవాడ రాజకీయాలు ముసలంలాగా మారకుండా ఉండేలా కేశినేని నాని బీజేపీలో చేరటం అనే వ్యవహారం స్మూత్ గా సాగుతుందా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. కేశినేని నాని బీజేపీలో చేరినంత మాత్రాన ఆయనకు ఎలాంటి హామీలు ఆ పార్టీ ఇస్తుందనే క్లారిటీ మాత్రం లేదు. విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించకుండా ఉన్నంత వరకు కూటమి మైత్రి బంధానికి ఆయన చేరిక దెబ్బ కొట్టకపోవచ్చు. కానీ ఆయన తన పాత స్థానాన్ని కావాలని భీష్మించు కూర్చుంటే గనక తాకరారు తప్పదు. ఏదేమైనప్పటికీ కేశినేని నాని కొన్ని రోజులుగా తన అంతరంగిక మిత్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజకీయ పునఃప్రవేశానికి ఆయన ఉవ్విలూరుతున్నారు. రాష్ట్రంలో బలోపేతం దిశగా దృష్టి సారిస్తున్న బీజేపీ కేశినేని నానిని చేర్చుకోవటానికి ముందుకొస్తుందని తెలుస్తోంది. అయితే మరి మన తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.